హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పునుగులు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా ఒక గ్లాసు రేషన్ షాపు బియ్యంని తీసుకోవాలి. ఈ బియ్యాన్ని ఒక గిన్నెలోకి పోసుకోవాలి. ఈ బియ్యాన్ని వచ్చేసి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. 2 నుంచి 3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఈ బియ్యాన్ని 3 నుంచి 4 గంటల సేపు బాగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కుక్కర్ తీసుకోవాలి. ఇందులో వచ్చేసి 2 ఆలుగడ్డలు తీసుకోవాలి. ఈ ఆలుగడ్డలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఈ ఆలుగడ్డలని కొద్దిగా పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి. అంటే 4 ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. 2 ఆలుగడ్డలను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాక ఇందులో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఈ 2 విజిల్స్ వచ్చాక స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. 4 గంటల తర్వాత ఈ బియ్యం అనేది ఇలా అవుతాయి. ఈ బియ్యాన్ని ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మనం పిండిని రుబ్బుకోవాలి. ఈ విధంగా మొత్తం పిండిని మనం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఆలుగడ్డల్ని ఈ విధంగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఈ పైన ఉన్న పొట్టు కూడా తీసేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఆలుగడ్డల్ని పొట్టు అనేది తీసి ఈ మిక్సీ పట్టుకోవాలి. ఇంతకుముందు గ్రైండ్ చేసిన పిండి ఉంది కదా, పిండిని మొత్తం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ విధంగా గట్టిగా మనం పిండి అనేది రుబ్బుకోవాలి. మెత్తగా అయితే వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకుంటే మళ్ళీ పునుగులు వేయడానికి రాదనమాట. అందుకే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని ఇలా ఈ విధంగా గట్టిగా రుబ్బుకోవాలి. ఇందులోనే ఈ మిక్సీ జార్లోనే ఇంతకుముందు మనం ఉడకబెట్టిన ఆలుగడ్డలు ఉన్నాయి కదా, ఈ ఆలుగడ్డలు కూడా మొత్తం అన్నీ వేసుకొని ఈ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఆలుగడ్డని మొత్తం పేస్ట్ లాగా చేసేసుకోవాలి. చేసేసుకున్నాక మనం ఇంతకుముందు తీసుకున్న పిండి ఉంది కదా, ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనము ఇంతకుముందు కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఇందులో వచ్చేసి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ తీసుకోవాలి. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర తీసుకోవాలి. కొత్తిమీరను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి రెండింటిని ఇందులో వేసుకోవాలి. కావాలంటే పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. మా ఇంట్లో మా పిల్లలు తినరనేసి నేను వేయట్లేదు. ఇందులో వచ్చేసి కొద్దిగా తినే సోడా కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి బాగా. ఇందులో వచ్చేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇంతకుముందు మనం ఆల్రెడీ ఆలుగడ్డలో వేసాం కదా, ఇప్పుడు మనకి రుచికి కావాల్సినంత వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఈ ఆయిల్ అనేది కాగాక మనం పునుగులు అనేది వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ అనేది కాగిపోయింది. ఈ విధంగా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చు. అన్నీ ఈ విధంగా కడాయిలో సరిపడినంత వరకు పునుగులు వేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా మళ్ళీ టర్న్ చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొద్దిగా వేయించుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగానే మిగతా పిండిని కూడా చిన్న చిన్న పునుగులుగా వేసేసుకోవాలి. ఈ విధంగా అన్ని పునుగులని ఈ విధంగా చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చాక అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి.
ఎంతో టేస్టీగా ఉండే పునుగులు అనేది రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఈ పునుగులు మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.